మన ఊరి ముచ్చటకు స్వాగతం. నియోజకవర్గంలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు గురువారం బీర్కూర్, నసులాబాద్ మండల కేంద్రాలలో ప్రశాంతంగా ముగిశాయని బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ తెలిపారు. ఈ ఎన్నికలు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ మొత్తం బీర్కూర్ మండలంలో 348 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. దీనిలో పురుషులు 214 మంది, మహిళలు 84 మంది ఉన్నారని అన్నారు. బీర్కూర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యధికంగా 85.6% పోలింగ్ నమోదైందని తెలిపారు. ఓటర్ల సౌకర్యార్థం కొరకు 106, 161వ పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 106 పోలింగ్ బూత్లో 37 మంది ఓటర్లు ఉండగా దీనిలో 37 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 28 మంది, 9 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. 106 పోలింగ్ బూత్లో ఉపాధ్యాయ ఎన్నికలు 100% పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. అనంతరం బాన్స్వాడ సబ్ కలెక్టర్ కుప్పిశెట్టి కిరణ్మయి ఎమ్మెల్సీ పోలింగ్ బూత్లను పరిశీలించారు. దీనితో పాటు ఎన్నికలు జరిగే విధంగా చూడాలని మండల అధికారులకు ఆమె సూచించారు. దీనిలో భాగంగా నసులాబాద్ మండల కేంద్రంలో 105, 160 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలంలో 326 మంది గ్రాడ్యుయేట్లు ఉండగా 326 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. దీనిలో 191 మంది పురుషులు, మహిళలు 77 మంది ఉన్నారని అన్నారు. ఓటు హక్కును 268 మంది వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో 82.21% పోలింగ్ నమోదైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ ఎంపీఓ మహబూబ్, బీర్కూర్ తహసీల్దార్ శ్రీలత, బీర్కూర్ ఎంపీఎస్ఓ రమణ, నసులాబాద్ ఎంపీడీఓ సూర్యకాంత్, ఓటర్లు తదితరులు ఉన్నారు.